ఒకటి, దొంగల వలన బాధలు, ప్రయాస, కష్టము, జాగరము, ఆకలి, దప్పిక, ఉపవాసము, చలి, దిగంబరత్వం, బట్టలు కూడా లేవు. ఇన్ని బాధల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఒక్కటి కలిగితే మన పరిచర్య దేవుణ్ణి నమ్ముకుని ఉంటామా? చాలా మంది ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎందుకురా ఇప్పటివరకు పరిచర్య బాగా చేస్తాక ఎందుకు మానేసామంటే, ఇక ఎందుకు అందరు నన్ను ఇలా దెబ్బకొట్టినప్పుడు పరిచర్య మానేనా అండ్ మనుషులు కానీ చేస్తున్న పరిచర్య. ఎవరి మధ్య బయట ఒక ఆయన ఉన్నాడు, క్రైస్తవుల్ని ఎప్పుడు విమర్శించి, ఆయన నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ విమర్శించేవాడు స్టూడియోకి పోయి కూర్చున్నాడు, ఒక పాస్టర్ గారు, నా క్రైస్తవ్యం ఏ లాభం లేదు, ఈ క్రీస్తు నమ్ముకున్న తర్వాత కష్టాలు కన్నీరు తప్ప నాకే ఉపయోగం లేదని క్రీస్తుని వదిలేసిపోయాడు. అంటే కష్టాలు వస్తే వదిలిపోతావా? అపోస్తుడైన పౌలు గారిని చూడు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, మనకి పరిచర్య ఎలా చేయాలో, విశ్వాసంగా మనం ఎలా చూడాలో, ప్రభువుని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళ పరిచర్యను చూస్తేనే మనకు అర్థం. వాళ్ళ యొక్క దేన సేవను చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అందుకే మన కష్టాలు వస్తే దేవుడి మీద డౌట్ వస్తుంది, మనకి ఇబ్బందులు వస్తే నేను సరి అయిన సేవ చేస్తాను మనకు డౌట్ వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు ఒక్కడ మనకు కలిగినా మన పరిచర్య మీద మనకు డౌట్ వస్తుంది.